రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ఒక మనిషి పాపము చేసి దేవుడు అనుగ్రహించు నిత్య మహిమను కోల్పోయినప్పుడు ఆ మనిషిని దేవునికి దగ్గరగా చేయటానికి దేవుడే తన కుమారుని భూమి మీదకి నరవతారిగా నర మనుషునిగా మన మాంసములతో రక్తములతో ఈ భూమి మీదకి పంపినప్పుడు పాపము లేని రక్తము ద్వారా ఒక పాపి ఒక పరిశుద్ధునిగా మార్చబడతాడు. కాబట్టి ఒక పాపి పరిశుద్ధునిగా మార్చబడి దేవుని సన్నిధికి పరలోక రాజ్యానికి చేరాలంటే పాపము లేని ఒక రక్తం అవసరం ఉంది. పాపము లేని ఒక మనిషిని రక్తం అవసరం ఉంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తాము. ఆ రక్తము ద్వారా, ఆ అమూల్యమైన రక్తము ద్వారా ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి చేర్చబడతారు. ప్రతి ఒక్కరూ దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఆయన దగ్గరికి చేర్చబడతారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మనలాంటి ఒక నార్మల్ మనిషి జీవితాన్ని బ్రతికి ఆయన ఈ భూమి మీద నడిచి మనకు మంచి మార్గాన్ని ఏర్పరిచి ఆ కలువరి సిలువలో ఆ కొండ మీద ఆ చక్ర మాను మీద కోరుకొని ఆయన దాని మీద మరణించి ఉన్నాడు. మహిమా